3 మనీ లీకింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు అట్రాక్ట్ చేయడం ఓకే, కానీ నీ పాకెట్ నిండా డబ్బు ఉంది, కాకపోతే పాకెట్ కి బొక్క ఉంది, ఒక రోజు జారిపోతుంది కదా. ఆ లీకేజ్ ని ఎట్లా ఆపాలి? ఫస్ట్ థింగ్, స్టాప్ ఎమోషనల్ స్పెండింగ్. అంటే ఇప్పుడు నాకు నచ్చింది, నేను పోయి తెచ్చుకోవాలి. ఎవడో టీవీలో అడ్వర్టైజ్మెంట్ చెప్పాడు కేఎఫ్సి గురించి, మెక్డొనాల్డ్స్ బర్గర్ గురించి చెప్పాడు, వెంటనే ఆర్డర్ చేయాలి. అలా నడుచుకుంటూ వెళ్తున్నా, చీర నచ్చింది, వెంటనే కొనుక్కోవాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ స్పెండింగ్. అవసరం ఉంటే మాత్రమే కొనండి, అవసరం లేకపోతే అస్సలు కొనద్దు. సెకండ్ థింగ్ ఏంటి అంటే అన్కాన్షియస్ పేమెంట్స్ ఆర్ అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్. ఏ వాటికైతే మీకు అనవసరంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారు కదా, ఆ ఛానల్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, న్యూస్ లెటర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా సరే వెంటనే ఇమ్మీడియట్ గా స్టాప్ చేయండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎనర్జీ లీక్. మేజర్ గా ఎక్కడ జరుగుతుంది అంటే, ఇఫ్ యు ఆర్ లేజీ, రేపు చేసుకుందాం, కరెంట్ బిల్ కట్టాలి, లాస్ట్ డేట్ రేపు కదా, రేపు ఏదో సర్వర్ డౌన్ అవుతుంది, ఎల్లుండి కడతారు, ఎల్లుండి ఫైన్, 100 రూపాయలు ఫైన్. ఎవరికి ఊరికి ఎందుకు ఇస్తున్నారు గవర్నమెంట్ కి? క్రెడిట్ కార్డు బిల్లు రేపు కట్టాలి, రేపు వరకు టైం ఉంది, రేపు సర్వర్ పని చేయలేదు, ఎల్లుండి కడుతున్నారు, ఫైన్ 36% ఫైన్, డన్, అయిపోయింది, అనవసరంగా వాడికి డబ్బులు. సో ఈ 3 విషయాలు జాగ్రత్తగా మేనేజ్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ మనీ మీరు ఎంత సంపాదించారో అంత మన దగ్గరే ఉంటుంది, అండ్ యూ విల్ అట్రాక్ట్ మోర్ మనీ యాజ్ వెల్.